అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. సినిమా వాళ్లకు సీతమ్మ శ్రీరాముడు క్యారెక్టర్లేమో కానీ మనకు త్యాగరాజ స్వామి వారు అన్నట్టుగా సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి. అటువంటి వాళ్ళిద్దరి గురించి వస్తున్న సినిమాలు గతంలో మనం చాలా సినిమాలు చూస్తాం. ముఖ్యంగా తెలుగునాట కాస్త శ్రీరామచంద్రస్వామి అయినా లేదా సీతమ్మ వారైనా చూడగానే చేతులెత్తి నమస్కారం పెట్టేలాగా కొన్నేళ్ళు అయితే అసలు ఎన్టీఆర్ గారే రాముడేమో కృష్ణుడేమో అన్నంత అద్భుతంగా దైవికంగా వాళ్ళని చూపించారు. వాళ్ళు కూడా అంతే నియమబద్ధంగా ఎన్టీఆర్ గారు అయితే ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ఏకభుక్తం చేసేవారని, కిందే పడుకునేవారని, అంత భక్తితో చేసేవారని మనం చాలా ఇంటర్వ్యూస్ లో కూడా విన్నాం. కానీ బాలీవుడ్ ఏమని మన పురాణాలని, ముఖ్యంగా రామాయణ భారతాన్ని తీస్తూ వస్తున్నారో విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇది కేవలం చెప్పడానికి ఏదో మైథాలజీ ఊరికి క్రియేట్ చేసి చెప్పేది కాదు. రాముడు చరిత్ర, అప్పటి సంఘటనలు, అప్పటి సిచ్యువేషన్స్, ప్రాంతాలు, పరిస్థితులు అన్నీ మార్చడానికి లేదు. ఇక్కడ మేము క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకోవడానికి లేదు, చిన్నగా తీసుకోవచ్చు తప్ప వాస్తవాన్ని మార్చి నెక్స్ట్ జనరేషన్ ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన రణబీర్ కపూర్ రామాయణం అనేది విపరీతమైన విమర్శలను ఎదుర్కొంటుంది. ఎందుకు? రాముడిని చూడగానే ఎంత ఉద్వేగంలో ఉన్న మనిషి కూడా కాసేపు శాంతంగా మారుతాడు. ఎందుకంటే ఆయన నయనాలు, ఆయన ముఖం అంత శాంత స్వరూపం. మరి రణబీర్ గారి ఫేస్ చూస్తే నిజంగా రాముడి దైవత్వం అనేది కనిపించిందా, మీలో ఎంతమందికి కనిపించింది అనేది ఇంకా అది ప్రశ్నార్థకమే. ఈ సినిమా మీద వస్తున్న విమర్శల గురించి, అసలు రామాయణాన్ని ఇప్పుడు వచ్చిన రణబీర్ గారి రామాయణం ట్రైలర్ ఏవైనా కొంచెం పొంతన ఉందా అనే అంశం గురించి డీటెయిల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జయసింహ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరు సుమన్కి ఈ రోజు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. నాకు పర్సనల్ గా ఎన్నో ఏళ్ల పరిచయం. ముఖ్యంగా మీరు వ్యక్తిగతంగా విపరీతమైన భక్తులు, రామ భక్తులు, దేశభక్తులు కూడా కనుక మీరే కరెక్ట్ ఈ అంశం గురించి మాట్లాడడానికి. మీరు చూసారా అది ట్రైలర్ అదంతా? చూసానండి. ఏమనిపించింది? అదృష్టం ఏంటంటే అది ట్రైలర్ కాదు, ఇంకా టీజర్ కే మనకు అంటే తీర్థం తీసుకున్నప్పుడే ఇంత షాక్ లో ఉన్నాం. ఇంకా ప్రసాదం ఉంది, ప్రసాదం తర్వాత మహాప్రసాదం కూడా ఉంది. మనకు ఆదిపురుష్ అప్పుడు కూడా ఇటువంటిదే ఎదురైంది. అంటే చెప్తుంటాను, మనం ఇప్పుడు ఆఫ్ ద కెమెరా కూడా మాట్లాడుకున్నాము. ఏంటంటే ఇప్పుడు ఒక విగ్రహం కొనడానికి వెళ్తాం వినాయక చవితి ముందు రోజు. నెక్స్ట్ డే మనం అదే వినాయకుడిని తీసుకొచ్చి ఆ 20 రూపాయలదో, 50 రూపాయలదో, 100 రూపాయలదో చిన్న విగ్రహాన్ని తీసుకొచ్చి మనం పెట్టి పూజ చేస్తాం. మన మండపంలో పెట్టుకున్న ఆ చిన్న విగ్రహము మనకు మట్టి కాదు, దేవుడు. విగ్రహం కూడా కాదు, దేవుడు అంటాం మనం. ఈరోజు గణపతికి నైవేద్యం పెట్టామంటాం, కానీ గణపతి విగ్రహానికి నైవేద్యం పెట్టామని ఇక్కడ అనం మనం. కానీ అంతకు ముందు రోజు మనం కొనడానికి వెళ్ళినప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి సీను. ఆ పక్కన మురిక్కాయలు వెళ్తుంటది, దుమ్ము ధూళి ఉంటుంది, ఒక టేబుల్ వేసుకుంటాడు, కూర్చుంటాడు. అవసరం బాగా అలవాటు ఉన్నాడైతే పాన్పరాగా నములుతాడు, వాడు స్నానం చేసాడో లేదో తెలియదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మధ్యలో వాడు కూర్చొని అక్కడే టిఫిన్ పెట్టుకొని తింటూ ఉంటాడు. ఆ తింటున్న చేయితోనే అటు ఇటు ముట్టుకుంటుంటాడు. ఇన్ని చేస్తూ కూడా ఆ విగ్రహాలు అన్నిటి అమ్ముతూ ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా నేను గణపతిని 50 రూపాయలకు అమ్మాను అన్నాడు. మనం అంటాం మేము గణపతిని ఇంటికి తెచ్చుకున్నామని. వాడేమంటాడు, నేను ఒక విగ్రహం 50 రూపీస్కి అమ్మాను, 100 రూపీస్కి అమ్మాను అని చెప్తాడు. వాడి దృష్టిలో అది విగ్రహం, ఇంకా కొందరి దృష్టిలో అయితే మట్టి. అందుకనే ఏం చేస్తారు, ఆ రోజు రాత్రి అమ్ముడు పోకపోతే అన్ని విగ్రహాలు తీసి మళ్ళీ డబ్బాలో వేసుకొని తీసుకెళ్ళిపోతాడు. అంటే వస్తువు. కానీ మనకు అది అట్లా కాదు. ఇది ఇప్పుడు అదే పరిస్థితి బాలీవుడ్లో కూడా వచ్చింది. మీకు రాముడు, మీకు సీతమ్మ. అసలు నేను చాలాసార్లు సీత అందామని ట్రై చేస్తుంటా, కానీ అతి కష్టంగా సీతమ్మ అనే వస్తుంది తప్ప. హిందీలో మాట్లాడుతుంటే కూడా సీతామయ్య అంటాం, కానీ సీతాదేవి అంటాం. ఎప్పుడు సీత అని అనలేం మనం. మన చుట్టుపక్కల ఎవరి పేరైనా సీత ఉంటే కూడా నిర్లక్ష్యంగా పిలవడానికి సాధ్యం కాదు. ఆ వాళ్ళు సీత కాకపోవచ్చు, కానీ సీతమ్మ శక్తి అంతటి. మనకు ఇంత గౌరవము, ఇంత భక్తి, ఇంత మానసిక అనుబంధం ఉన్నా కూడా బాలీవుడ్కి లేదు. అది బాలీవుడ్కి లేదు. బాలీవుడ్కి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రాముడిని ఒక క్యారెక్టర్గా, సీతాదేవిని ఒక క్యారెక్టర్గా, హనుమంతుడిని ఒక సూపర్ హీరోగా చూసేసి వీళ్ళని మార్కెట్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక భర్త 3 ముళ్ళు వేసిన తర్వాత మంగళసూత్రం భార్యకి చాలా ఎమోషనల్ ఇది ఉంటుంది. అది ఆభరణం కాదు, అదొక మిగతా ఆభరణాలు అన్నిటికంటే అది చాలా ప్రత్యేకమైనది. కానీ అది గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, బంగారం పని చేసే వ్యక్తి దగ్గర పోయినప్పుడు అది బంగారం అంతే. బంగారానికి రూపిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అట్లా తయారైంది. రాముడు ఎవరు అంటే, ఈ రణబీర్ కపూర్ అనే ఆయన చివరి సినిమా ఏంటి, మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగతోనే అనిమల్ సినిమా చేశాడు. అద్భుతంగా హిట్ అయింది. అనిమల్ సినిమా వచ్చినప్పుడు నేను కూడా రణబీర్ కపూర్ని మెచ్చుకున్నాను, పొగిడా. కానీ అదే రణబీర్ కపూర్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే మీరు ఇప్పుడు ఒక బాగా కారంగా ఉండే వస్తువు ఏదైనా తిన్నారు, అదే ఫార్ములా తెచ్చి స్వీట్ చేస్తున్నప్పుడు కూడా ఇంత కారపొడి వేస్తే ఆ స్వీట్ పాడైపోతుంది. ఈ రణబీర్ కపూర్ అనే అతను
ఈ రామాయణం అనే వంటకంలో సూట్ అవ్వలేదు అని అనిపిస్తుంది. అయితే Hmm. ట్రైలర్ రావాలి, సినిమా రావాలి, అప్పటికెల్లా మార్పు వచ్చి సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే 4,000 కోట్లు పెట్టారు. ఇదొక పెద్ద సమస్య. రామాయణానికి 4,000 కోట్లు ఎందుకు పెడుతున్నారు వీళ్ళు? నిజం. మామూలుగా ఇప్పుడు దురంధర్ అనే సినిమా పెద్ద హిట్ అయింది. ఈ దురంధర్ అనే సినిమాకి ఇప్పటికీ ఇంకా వరల్డ్ వైడ్ అన్ని దేశాల్లో కలిపి కూడా 1000 కోట్లు రాలేదు. అంటే మన హిందీ సినిమా కెపాసిటీ 1000 కోట్లు వరల్డ్ వైడ్. వీళ్ళు 4,000 కోట్లు పెట్టి తీస్తే అది ఎట్లా రికవర్ అవుతుంది? మరి ఆ 4,000 కోట్లు పెట్టి తీసినప్పుడు అంతకు దగ్గర క్వాలిటీ ఏమని చూపిస్తున్నారా అంటే ఏం లేదు. అసలు బిఎఫ్ఎక్స్ ఏయో చేశారు కానీ కనీసం అందరు విమర్శిస్తున్న అంశం ఏం జయసింహ గారు అంటే, రాజమౌళి గారు వారణాసిలో మహేష్ బాబు గారు నంది మీద వస్తుంటే నంది తోక కూడా గాలికి ఎగురుతున్నట్టుగా వెంట్రుకలు కనిపిస్తే, ఇక్కడ విపరీతమైన గాలి మధ్యలో వచ్చిన శ్రీరాముడి గెటప్ లో ఉన్న రణవీర్ జుట్టు కూడా కొంచెం కూడా కదలలేదు, అంత చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోలేదు అనేది ప్రధాన విమర్శ. అంటే బాహుబలి నుంచి మొదలు పెడితే ప్రతి సినిమాలో చిన్న చితక టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ టెక్నికల్ ఎవరు పట్టించుకోరు. మొత్తం ఈ ఎమోషనల్ గా సినిమా ఎంగేజ్ చేయగలిగితే చిన్న చిన్నవి వదిలేశారు. బాహుబలిలో నేను ఎప్పుడో బాహుబలి వచ్చినప్పుడు యూట్యూబ్ లో చూసా, వాడు 300 తప్పులు పెట్టాడు. ఒక బాహుబలి విషయాల్లో 300 చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని తీసుకొచ్చి ఒకటి వీడియో తయారు చేశాడు అనమాట. కాబట్టి తప్పులు లేకుండా సినిమా తీయడం సాధ్యం కాదు. కానీ గాలికి చుట్టే ఎగిరిందా ఎగరలేదా పక్కన పెడితే అసలు ఈ రామాయణంలో లేనివన్నీ చూపించడం, ఫీమేల్ వారియర్స్ ని చూపిస్తున్నాడు ఆ టీజర్ లో. రామరావణ యుద్ధంలో మహిళలు వచ్చి యుద్ధం చేసింది, అమ్ముల పొదిలోంచి బాణాలు తీసి వేసింది ఎక్కడుంది? ఎక్కడ లేదు. రామాయణంలో మనకు శూర్పణఖ నెగిటివ్ క్యారెక్టర్, సీతాదేవి పాజిటివ్ క్యారెక్టర్. మండోదరి లాంటి వాళ్ళు లంకలో ఉన్నప్పటికీ వాళ్ళు సాత్వికమైన పతివ్రతల్లో ఒకరు. అక్కడైతే కైకేయి, కౌసల్య వాళ్ళు ఉంటారు. అసలు వీళ్ళు ఎవరు యుద్ధం చేయలేదు. మనకు యుద్ధం చేసింది అంటే కొంత హింసకు పాల్పడిన మహిళ ఎవరన్నా ఉన్నారంటే తాటక. అది బాలరామాయణం బాలకాండలో చిన్నప్పుడు వస్తుంది. అది ఈ రామాయణంలో ఆదిపురుషులో కూడా సీతాపహరణం చేయడానికి ఆ సోకాల్డ్ రావణాసురుడు ఎవరైతే ఉన్నారో మన సైఫ్ అలీ ఖాన్, అతను వచ్చి అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుగు పౌరాణికాల్లో సీతాదేవిని రావణాసురుడు ముట్టుకున్నాడంటే తట్టుకోలేని పరిస్థితిలో మనం ఉంటాం కాబట్టి మొత్తం ఆ మట్టిని పెకిలించి తీసుకెళ్లాడని చూపిస్తారు. అయితే దానికి పోని అక్కడి నుంచి బయటకు వచ్చేసి వాల్మీకి రామాయణంలో యథార్థంగా ఏది ఉందో అది చూపిస్తారా అంటే, ఇప్పుడు వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఏం చెప్తాడు, రావణాసురుడు తన చేత్తో పట్టుకున్నాడు, ఆమె తొడభాగాన్ని పట్టుకొని లేపి పుష్పక విమానంలో కూర్చోబెట్టాడు, ఇట్లా చెప్తాడు అనమాట. అది కొంచెం మనసుకు బాధ కలిగించే విషయము. సీతాదేవిని అట్లా ముట్టుకున్నాడు రావణాసురుడు అంటే తట్టుకోలేరు చాలా మంది. అందుకని తర్వాత కాలం వాళ్ళు ముట్టుకోలేదు కానీ మట్టితో సహా పెకిలించుకొని తీసుకెళ్లాడు, ఆ నేలతో సహా అని చెప్పారు. ఈ రెండు పక్కన పెట్టి ఆదిపురుష్ డైరెక్టర్ ఏం చేశాడంటే ఓం రావుత్, సీతాదేవి ఇట్లా గాల్లో తేలుతుంటే ఆమె చుట్టూ తీగలు చుట్టుకుంటాయి. అదేదో అంటే గ్రాఫిక్స్ లో ఇనుప తీగలు లాంటివి చుట్టుకుంటాయి. అంటే మనం ఏదన్నా చెట్టుకో దేనికన్నా సెక్యూరిటీ కోసం అన్ని ముళ్ళు ఇస్తారు కదా, అట్లాంటివి అవి చుట్టుకుంటాయి. ఈయన నడుస్తూ ఉంటే ఆ సీతాదేవి గాల్లో తేలుతూ ఇట్లా పక్క నుంచి పోతూ ఉంటుంది. ఎవడు నువ్వు అసలు? రామాయణాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు మార్చడానికి నువ్వెవడు అసలు? ఇప్పుడు ఖురాను, బైబుల్ లేదంటే సిక్కుల మత గ్రంథాలు అవి ఎంత పవిత్రమో రామాయణం కూడా అంతే పవిత్రం కదా. సో వీళ్ళు క్రియేటివ్ ఫ్రీడమ్ అని చెప్పి ఏం చెప్తున్నారంటే మాకు ఇష్టం వచ్చింది మారుస్తాం, అది మీరు ఒప్పుకోవాలి. రెండోది ఇంటర్నేషనల్ మార్కెట్ కక్కుర్తి కూడా బాగుంది. అది నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే, స్టార్ట్ అవ్వగానే టీజర్ లో ఆ పక్షులు ఎగిరి పడడాలు, అవి చనిపోవడాలు, అక్కడ రాక్షసుడు వస్తాడు, అదేదో హాలీవుడ్ సినిమాల్లో పిల్లలు చూసే కార్టూన్స్ లో విలన్ లాగా, అసలు అవి కానే కాదు కదా రామాయణం అంటే. రామాయణంలో పక్షి అంటే జటాయువు, సంపాతి, వాళ్ళిద్దరు యుద్ధంలో ఉండరు. రామాయణ యుద్ధంలో ఉన్నవి ఏంటి అంటే ప్రధానంగా ఏనుగులు ఉంటాయి. వానరులు అయితే వాళ్ళకి ఏబీ వాహనం అక్కర్లేదు, వాళ్ళు గాల్లో ఎగురుతూ దూకుతూ చేస్తారు. అలాగే మన వాళ్ళకి చాలా మందికి అపోహ ఏంటంటే హనుమంతుడు గద పట్టుకొని యుద్ధం చేశాడు అనుకుంటారు. వాల్మీకి రామాయణంలో హనుమంతుడు కూడా గద పట్టుకోలేదు, వాళ్ళు బండరాళ్ళు తీసి విసిరేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద చెట్లు విరిచి యుద్ధం చేస్తూ ఉంటారు. రాముడు, లక్ష్మణుడు మాత్రం బాణాలతో చేస్తారు. రావణాసురుడు కూడా ధనుర్బాణాలతో యుద్ధం చేస్తాడు. ఇంద్రజిత్తు కూడా ధనుర్బాణాలతో చేస్తాడు. సో ఆయుధాలు అంటే ధనుర్బాణాలు, లేదు అంటే రాళ్ళు, రప్పలు, చెట్లు ఉంటాయి. గద అనేది తర్వాత కాలంలో రామాయణంలోకి వచ్చిన ఆయుధం. కానీ ఒరిజినల్గా రామరావణ యుద్ధంలో వాల్మీకి రామాయణంలో గదా ప్రయోగం అనేది ఎక్కువగా వర్ణించబడలేదు. ఇవన్నీ చదవకుండా. రెండోది బాలీవుడ్ వాళ్ళకి అండ్ ఇన్ జనరల్ సినిమా వాళ్ళకు కూడా, ఏ సినిమా ఇండస్ట్రీకి అయినా సరే ఒక అహంకారం ఏముంటుందంటే, మేము అంతరిక్షం గురించి సినిమా తీస్తాం, ఇస్రో వాళ్ళని పట్టించుకోము, మత గ్రంథాల మీద సినిమాలు తీస్తాము, పండితులను అడగము,
మాకు ఏది తోస్తే అది తీస్తాం. సైకాలజిస్ట్ల గురించి కూడా తీస్తుంటారు చాలా వరకు. మీకు సినిమాల్లో సైకాలజిస్ట్ అంటే ఎట్లుంటారు, అద్దాలు పెట్టుకొని పిల్లి గడ్డంతో, వాడే ముందు ఒక సైకోలాగా ఉంటాడు. సైకాలజిస్ట్ ఎందుకు సైకోలాగా ఉంటాడు, వాడు ఏమైనా పిచ్చోడా? వాడు ఒక నార్మల్ డాక్టర్, వాడిని నార్మల్గా చూపించవచ్చు. వీళ్ళకి ప్రతి దాని మీద ఒకటి ఫిక్స్ అయిపోతుంది. విలన్ అంటే ఎర్రబొట్టు పెట్టుకొని ఉండాలి, అదే క్రాస్ వేసుకొని తెల్ల బట్టలు వేసుకుంటే వాడు కరుణామయుడు, వాడు ఎంత మోసాలు చేసినా సరే చాలా మంచివాడు అన్నట్టు చూపిస్తాడు. అట్లనే చిరిగిపోయిన బట్టలు వేసుకొని, నలిగిపోయిన మాసిపోయిన బట్టలు వేసుకొని ఉందంటే ఆమె త్యాగమయ్యి తల్లి క్యారెక్టర్. అదే హీరోయిన్ అయితే ఎంత పేదరికంలో ఉన్నా సరే కాస్త గ్లామర్ గానే చూపిస్తాడు. ఆమెకు ఆ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది అట్లా, ఇవన్నీ స్టీరియో టైపింగ్ అనమాట. ఆ స్టీరియో టైపింగ్ లో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రావణాసురుడు యొక్క పుష్పక విమానం, మీరు ఆ టీజర్ లో గమనిస్తే పుష్పక విమానం అని చెప్పి లైట్లు పెట్టి వెలిగించి, అది పైనుంచి చూసినప్పుడు కొన్ని కనిపిస్తున్నాయి, పక్క నుంచి చూసినప్పుడు కొత్తగా కనిపిస్తుంది. ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగా చూపిస్తున్నాడు. అంటే పర్ఫెక్షన్ లేదు దాంట్లో. పుష్పక విమానాన్ని పక్కన పెడితే రావణాసురుడి తమ్ముడు కుంభకర్ణుడు ఎట్లా వస్తాడంటే, అంత డబ్బులుండి సంపద ఉన్న సువర్ణ లంక అంటారు కదా, బంగారు లంకలో పరిపాలిస్తున్న రావణాసురుడి యొక్క తమ్ముడు కుంభకర్ణుడు పిచ్చోడ్లాగా వస్తాడు. వాడికి బట్టలు గతి లేవన్నట్టుగా వస్తాడు. చిరిగిపోయి అంటే ఏమంటారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే గ్రీక్ మైథాలజీ నుంచి, లేకపోతే హాలీవుడ్ లో కొన్ని రకాల సినిమాలు తీశారు. ఇప్పుడు 300 అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో ఈ తొడల వరకు మాత్రమే గోనెపట్టాలు లాంటివి కట్టుకొని ఉంటారు వాళ్ళు. అట్లనే మంచు ఎడారిలో కొట్లాడుకుంటుంటారు. ఎందుకంటే అమెరికా, యూరోపులో ఉండే కథలన్నీ, ఇప్పుడు జర్మనీ ఉంది, లండన్ ఉంది, అవన్నీ మంచు కురిసే ప్రాంతాలు కదా. ఆ ప్రాంతాల్లో జరిగిన కథల్ని వాళ్ళు తీసినప్పుడు వాళ్ళ యుద్ధాలన్నీ మంచులో జరుగుతూ ఉంటాయి. అట్లనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని కూడా ఒక పెద్ద సక్సెస్ఫుల్ సిరీస్ ఉంది వాళ్ళకు, హెచ్బిఓలోనో ఇక్కడ వస్తుంది. 7 ఎపిసోడ్స్ 7 సీజన్స్ ఏదో ఉంది మొత్తానికి. ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కూడా చాలా ఎడారి అంటే మంచు ప్రాంతాలు, కొండలు, అక్కడ ఉంటుంది. రామాయణంలో అదంతా తీసుకొచ్చి చూపిస్తున్నాడు టీజర్. అసలు అదేదో అక్కడ యుద్ధం జరుగుతుంటే అయితే ఎండిపోయి ఉంటుంది, 2 మొక్కలు ఉంటాయి అక్కడ, పిచ్చి మొక్కల్లాగా. అది ఏంటో అర్థం కాలే అసలు యుద్ధకాండ చదివితే అనేక వందల సార్లు వాల్మీకి ఏం చెప్తాడంటే, నలుడు అనే ఒక వానరుడు వెళ్ళాడు, ఒక మద్ది వృక్షాన్ని విరగొట్టి పక్కకున్న వాళ్ళ మీద వేశాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో చెట్టు విరిగాడు. అన్ని చెట్లు ఉండేవి అక్కడ. మద్ది చెట్టు అంటే మీకు ఐడియా ఉండొచ్చు. మద్ది చెట్లు సాధారణంగా లోయలో పెరిగితే మనం కిందికి చూస్తే దాని కింద భాగం కనిపించదు, పైకి చూస్తే పై భాగం కనిపించదు. అంత పెద్దగా ఉండే మద్ది చెట్టుని ఒకసారి కదిలిస్తే ఊడిపోతాయి అన్నమాట. మన మామూలు మనుషులు అయితే ప్రొక్లైనర్లు, క్రేన్లు అన్ని తెచ్చుకొని విరగొట్టాల్సి వస్తుంది. వాళ్ళు చేతులతో విరిచేశారు. అటువంటి చెట్లు విసిరేసుకుంటున్నారంటే ఇతనేం చూపిస్తాడు టీజర్ లో, ఎక్కడో 2 కొత్తిమీర కట్టలు, లేకపోతే కరివేపాకు, లేదంటే చిక్కి శల్యం అయిపోయిన జామ చెట్టు లాగా ఉంటది అది. పోనీ ఇదంతా పక్కన పెడితే మంచు మంచు ఎక్కడి నుంచి వచ్చింది? రామాయణం జరిగింది ఇప్పటికైతే మన ఉద్దేశం ప్రకారం శ్రీలంక అనుకుంటున్నాం. కొందరు కాదు, అదేదో వేరే లంక ఉంది అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే భారతదేశం చుట్టుపక్కల అంత మంచు ఎక్కడ పడుతుంది? అంటే రామాయణ కథ, రామరావణ యుద్ధం కాశ్మీర్ లో జరగాలి అప్పుడు వీళ్ళకి లెక్క ప్రకారం. కాశ్మీర్ లో జరిగితే తప్ప అంత మంచు మనకి ఇంకెక్కడ కనిపించాయి. అండ్ పరశువు విసరడము, రాముడు దాన్ని ఇట్లా పట్టుకోవడం, ఇది కూడా అసలు లేదు అని అంటారు కదా. వాల్మీకి రామాయణంలో లేనివి చాలా బయట ప్రచారంలో ఉన్నాయి. మన దురదృష్టం అది, అవే నిజమని నమ్ముతూ ఉంటారు. సీతా స్వయంవరం అని ఒకటి ఉంది. సీతా స్వయంవరం కాలేదు. సీతాదేవి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద దర్శకులు, బాబు లాంటి దర్శకుల సినిమాల్లో కూడా చూపించడం జరిగింది. వాల్మీకి రామాయణంలో వరుసగా 10 మంది నిలబడితే సీతాదేవి వచ్చి రాముడికి దండ వేయడం అనేది జరగలేదు. ద్రౌపది స్వయంవరం ఉంది, సీతా స్వయంవరం లేదు. జనకుడు ఏం చెప్తాడంటే, ఆ శివధనస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి నా కూతురుని ఇస్తానని ప్రకటిస్తాడు. ఎవరికి వీలున్నప్పుడు అప్పుడు వాళ్ళు వచ్చి చూసుకుంటూ వెళ్తుంటారో, ఎవరి వల్ల అవ్వదు. రాముడు చేస్తాడు అది. రాముడు చేసిన తర్వాత సీతాదేవి వెంటనే వచ్చేసి, లేదంటే ఆ పై ఫ్లోర్ లో కూర్చొని వంకర చూపులు చూస్తుంది. ఇవన్నీ అబద్ధాలు. వాల్మీకి రామాయణంలో దశరథ మహారాజు రాముడు శివధనస్సును ఎక్కుపెట్టిన తర్వాత దాదాపు 1 వారం పడుతుంది అయోధ్య నుంచి నేపాల్కి రావడానికి, గుర్రాల మీద, రథాల మీద. జనకుడు వచ్చి ఆయన ఓకే చేసిన తర్వాత రాముడు పెళ్లి చేసుకుంటాడు. రాజ్యమే దశరథుడు వద్దని చెప్పినప్పుడు సింహాసనం వదిలేసిన రాముడు పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ వాల్మీకి రామాయణంలో లేని ఒక విషయం ఏంటంటే, రాముడు శివధనస్సును ఎక్కుపెట్టిన తర్వాత జనకుడు నేను సీతాదేవిని ఇస్తానంటే దశరథుడిని వచ్చి ఆయన చెప్పిందే నేను వింటానని రాముడు చెప్తే, దశరథుడు వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పెళ్లికి కూర్చున్న తర్వాత ఇద్దరి మధ్యలో పట్టు వస్త్రం పట్టుకున్నాక అది జరిపినప్పుడు మొదటిసారి సీతారాములు చూసుకుంటారు. రాముడి మెడలో సీతాదేవి దండ వేయడం అనేది లేదు. అట్లా పరశురాముడి ఉదంతం కూడా, పరశురాముడు రావడం నిజం, శివధనస్సును విరిచినందుకు అతను ఆగ్రహించడం నిజం. కానీ పరశువుని రాముడి మీద విసరలేదు. అతను బాణం ఎక్కువ పెడతాడు. అప్పుడు రాముడు కూడా బాణం ఎక్కువ పెట్టి ఆయన శక్తిని అంతా లాగేసుకుంటాడు.
ఆయన తపశ్శక్తి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయనకి అహంకారం తొలగి రాముడే విష్ణుమూర్తి అని గుర్తింపు వచ్చి అంటే ఆయనకి జ్ఞానోదయం కలిగి అతనికి నమస్కారం చేసి తిరిగి వెళ్ళిపోతాడు అతను. ఓకే. సో ఈ పరశురామ యుద్ధం అనేది ఏదైతే ఉందో అది యుద్ధం కాదు, ఎదురుపడతారు ఇద్దరు. ఈ ఎదురుపడ్డప్పుడు ఇద్దరిలో పరశురాముడు రాముడిని గ్రహిస్తాడు. రాముడు పూర్ణావతారం అని గ్రహించి సాక్షాత్ విష్ణుమూర్తి అని చెప్పి గ్రహించి విష్ణువు అంశావతారమైన పరశురాముడు తిరిగి వెళ్ళిపోతాడు. మన రామాయణం పరంగా తీసుకున్నా మీరు చెప్పిన అంశాల్లో 100 తప్పులు దొరుకుతున్నాయి. పోనీ 4000 కోట్లు బడ్జెట్ పెట్టారు కదా అంటే టెక్నికల్ గా కావాల్సిన తప్పులు దొరుకుతున్నాయి. అదేదో ప్రేతకు చూపించినట్టుగా కాళ్ళు వెనకకు తిప్పి చూపించిన సీన్లు కూడా ఉన్నాయి కొన్ని ఇందులో. అసలు అంత దారుణంగా తీసి ఫైనల్ గా కొంతమంది ఏమో సాయి పల్లవి గారు సీతగా, రణబీర్ కపూర్ రాముడిగా, అసలు ఆ కళ అనేది ఇది హీరో హీరోయిన్ల వరకు ఓకే కానీ దైవత్వానికి సంబంధించిన కళే లేదు అనేది మరికొంతమంది రామభక్తులు మీరు ఇంట్రోలో చెప్పారు కదా, అంటే ఎన్టీఆర్ కొన్ని ఫాలో అయ్యేవారని. అది భక్తితో ఫాలో అవ్వమని కూడా నేను చెప్పట్లేదు. నీకు భక్తి లేకున్నా సరే హెల్తీగా ఉండాలి కదా. రాముడు మద్యపాన ప్రియుడు కాదు, రాముడు బీఫ్ తినలేదు, రాముడు నైట్ క్లబ్బుల్లో తాగి తందనాలు ఆడలేదు. ఇవన్నీ నువ్వు చేస్తున్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ రాముడిగా ఉండడం సాధ్యం కాదు. ఇది రణబీర్ కపూర్ ప్రభు. ఆయన పైగా ఏజ్ కూడా చాలా ఎక్కువ. రావణ యుద్ధం కాలానికి, సీతాపహరణం కాలానికి రాముడు చాలా తక్కువ వయసులో ఉంటాడు. అంటే 40 కంటే తక్కువ వయసులో ఉంటాడు. అంటే వాళ్ళ పెళ్లి చాలా చిన్నప్పుడు జరిగింది కాబట్టి 30 కన్నా అంటే చాలా యంగ్ ఉంటారు. కాక 11,000 సంవత్సరాలు పరిపాలించాల్సిన రాముడు మొదటి 40 సంవత్సరాల్లో ఉన్నాడంటే ఎంత యంగ్ ఉంటాడో ఆలోచించాడు. ఇతనేమో ముఖంలో ఇది లేదు, ఆ యంగ్నెస్ లేదు, ఆ యంగ్ ఇది లేదు. ఇంకా సాయి పల్లవి గురించి టీజర్ లో ఆమెను చూపించలేదు కానీ సీతాదేవి దగ్గరకు వచ్చేసరికి కూడా ఏంటంటే సీతాదేవి కళ్ళు పద్మాల్లాగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి కళ్ళు. అలాగే ఆ సీతాదేవి చాలా హెల్తీగా ఉంటుంది. అంటే రాముడి పక్కన ఆమె తక్కువ హైట్ కనిపించవచ్చు కానీ ఆమె ఏం పొట్టి మనిషి కాదు. సీతాదేవి కూడా చాలా త్రేతాయుగ కాలం కాబట్టి పొడగరిగా ఉంటుంది. అంటే కాబట్టి ఈ కాలంలో అప్పటికి నయనతారని చూపించడము అదే టెక్నికల్లీ కరెక్ట్ కాదు. అండ్ రాముడు కూడా ఆయన నల్లటివాడు కదా, ఏమంటారు ఆయనని, నీలమేఘ శ్యాముడు, ఆజానుబాహు అరవింద దళాయత. ఇప్పుడు రణబీర్ కపూర్ అరవింద దళాల వంటి అక్షువులు లేవు. కలర్ ఏమో వైట్, బ్లాక్ అండ్ కొంత బ్రౌనిష్ గా కూడా లేడు అతను. లుక్ వచ్చేసి ఆ మీసాలు గడ్డాలు అన్ని తీసేసిన తర్వాత ఏజ్ ఎక్కువైపోయిన ఫీలింగ్ కనిపిస్తుంది. సాయి పల్లవిని కూడా మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సీతాదేవి వాల్మీకి రామాయణంలో వర్ణింపబడినట్టుగా మాత్రం సాయి పల్లవి కుదరదు. ఆమె యాక్టింగ్ తో నెట్టుకొస్తే నాకు సంతోషం. ఆమె యాక్టింగ్ మీదే ఏమైనా ఇక్కడ బయట ఒక వైరల్ మీమ్ ఉంది. చివరిలో నేను అంటే మన వీడియో ముగించే ముందు సరదాగా చెప్పేది ఏంటంటే, నేను చూసిన వీడియో ఏంటంటే, రావణాసురుడిగా నటిస్తున్నది యశ్, అతని భార్య మండోదరి కాజల్ అగర్వాల్, శూర్పణఖనేమో రకుల్ ప్రీత్ సింగ్, చెల్లెలు రకుల్ ప్రీత్ సింగ్, భార్య కాజల్. కానీ అతను వచ్చి ఎత్తుకుపోవాల్సిన వాళ్ళనేమో సాయి పల్లవి. ఇది అవసరం అన్నాడు. లాజిక్ అంటే సాయి పల్లవి అందంగా లేదు, సాయి పల్లవి వ్యక్తిగతంగా నేనేం మాట్లాడట్లేదు. ఆమె ట్రాక్ రికార్డ్ మనకు తెలుసు, అద్భుతమైన నటి, అద్భుతమైన డాన్సర్. రామాయణానికి ఆమె ఎంత సూట్ అవుతుంది అనేది సమస్య. విడిగా సాయి పల్లవి అందంగా ఉంటుంది, ఇప్పుడు ఎంగుకు నచ్చే అమ్మాయి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సీతగా, దేవతగా, మన అమ్మగా చూడగలుగుతా. ఇప్పుడు అంజలీదేవి గారిని చూసాం, నయనతార గారిలోనే ఆ దైవత్వం చూడలేకపోయావు, ఏ మాట కామాట. అంజలీదేవి గారిని వాళ్ళలో చూసిన ఒక దైవత్వాన్ని ఇవాళ సాయి పల్లవి గారిని చూస్తే, ఇప్పుడు సాయి పల్లవికి ముందు ఆదిపురుషులో కృతి సనన్తో ఒకసారి ప్రయోగం జరిగింది, బెడ్సి కొట్టింది. కృతి సనన్ అద్భుతమైన నటి, ఆమెకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. నాకు ఆ సమస్య లేదు. సీతాదేవిగా మనకు నచ్చలేదు. సీతాదేవి అంటే అద్భుతమైన నటి అయితేనో, అద్భుతమైన అందగత్త అయితేనో సరిపోదు. ఈ రెండు కాకుండా మూడోది ఏదో ఉండాలి. ఏంటది? అలౌకికమైన ఒక ఆకర్షణ ఉండాలి. చూస్తే అమ్మవారు కనిపించాలి. అమ్మవారు కాకుండా ఇంకేం కనిపించినా సీతాదేవి కాదు, అయ్యవారు కాకుండా ఇంకేం కనిపించినా రాముడు గారు. ఫైనల్ గా ఎందుకు ఈ బాలీవుడ్ వాళ్ళు ఈ మధ్య వరుస పెట్టి ఈ రామాయణాలు, మహాభారతాలు వీటి వెనక పడ్డానికి కారణం? నేను రెండే కారణాలు చెప్తాను. ఒకటి, దురంధర్ లాంటి సినిమాలు, బాహుబలి లాంటి సినిమాలు, కొత్త డైరెక్టర్స్ రాజమౌళి కావచ్చు, ఆదిత్యధర్ కావచ్చు, యశ్ తీసిన సినిమాలు ఉంది కదా, మన కోలార్ గనుల నేపథ్యంలో KGF సినిమా, ఇవన్నీ అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ అవడంతో బాలీవుడ్ లోనే ఉండండి. ఇప్పుడు కరణ్ జోహర్ కావచ్చు, అతని కంటే జూనియర్ డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఒక తుత్తర మొదలైందనమాట. ఏంటంటే అర్జెంట్ గా మేము ప్రూవ్ చేసుకోవాలి. ఆ చేసుకునే తొందరలో ఏంటంటే ఇండియన్ మైథాలజీని తీసుకెళ్లి జపాన్లో, అమెరికాలో, చైనాలో అమ్ముకుందామని ట్రై చేస్తున్నారు. అందుకు పిచ్చి పిచ్చి పక్షులు కానీ, లేకపోతే ఫీమేల్ వారియర్స్ కానీ, అంటే టోటల్గా ఒక కార్టూన్ లాగా తయారు చేద్దామని చెప్పి చూస్తున్నారు. అవెంజర్స్లో
థోర్ వస్తాడు, లేకపోతే Hmm. థానోస్ వస్తాడు, కెప్టెన్ అమెరికా వస్తాడు కదా, బ్లాక్ వీడో వస్తుంది, వీళ్ళలాగా మన వాళ్ళని కూడా చేసేయచ్చు అనుకుంటున్నారు. కాదు, ఎందుకంటే మీకు ఒక అవసరం అయితే ఫిక్షన్ చేయండి. Hmm. ఫిక్షన్ కాకుండా నాన్ ఫిక్షన్ లో రామాయణ భారతాలను తీసుకొచ్చి రకరకాల ప్రయోగాలు చేస్తే మాత్రం బెడ్స్ కొడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ జయసింహ గారు, చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.